ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. కుజుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. అంగారకుడు, మంగళుడు గ్రహాలలో సైన్యాధ్యక్షుడు అయినటువంటి ఈ కుజగ్రహము 2024 ఆగస్టు నెల 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం మృగశిర నక్షత్రం 3వ పాదం ద్వారా 3:25 వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇలా 2024 అక్టోబర్ 20వ తారీఖు వరకు అనగా ఇంచుమించుగా 55 రోజులు ఈ కుజుడు మిథున రాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధునికి కుజుడు సముడైనప్పటికీ కుజునికి బుధుడు శత్రువు కనుక ఈ పరిస్థితి అనగా బుధుని రాశి అయినటువంటి మిథున రాశిలో కుజుడు సంచరించేటువంటి ఈ దీనస్థితిని దీనావస్థ స్థితి అంటారు. ఈ అవస్థ ఎవరికీ అంత మంచి ఫలితాలను ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ మిథున రాశిలో కుజుడు సంచారం 55 రోజులు కొనసాగుతుంది కనుక ఈ 55 రోజుల కాలంలో ద్వాదశ రాశుల్లో ఎవరెవరికి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నాయి. ముందుగా మేషరాశి వారికి మేషరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ భావమైనటువంటి మిథున రాశిలో 55 రోజులు సంచరించడం వల్ల భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ, లేకపోతే భూములకు కొనుగోలు వల్ల కానీ, అమ్మకాల వల్ల కానీ ఇతరత్ర సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు షష్టమ భావంలో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. కోర్టు కేసులు వారికి అనుకూలంగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలను కూడా అందుకోగలుగుతారు. సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు లాభభావంలో అనగా 11వ భావంలో సంచరించడం వల్ల భూముల వల్ల లాభాలు, వాహనాల వల్ల లాభాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అధిక లాభాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు దశమ భావంలో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు. ఈ రకంగా మేష, మకర, సింహ, కన్యా రాశుల వారికి ఈ కుజుడు మిథున రాశిలో సంచరించేటువంటి 55 రోజుల్లో శుభ ఫలితాలని, వాహన లాభాలని, భూముల యొక్క లాభాలని, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలని, కోర్టు కేసుల్లో విజయాలని, వివాదాల్లో పరిష్కారాలని అందించేటువంటి వాతావరణం ఉంటుంది. మరి ఈ కుజుడు మిథున రాశిలో సంచరించేటువంటి 55 రోజుల్లో ప్రతికూలంగా ఎవరికి ఇబ్బందికర ఫలితాలను ఇస్తున్నాడు అని కనుక పరిశీలిస్తే వృషభ, మిథున, కర్కాటక, తుల, వృచ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల వారికి ఈ 8 రాశుల వారికి కుజుడు ప్రతికూలంగా మారుతున్నాడు. ఏ రకంగా వీరి మాటల వల్ల అపార్థాలు, లేకపోతే అభిప్రాయ భేదాలు, భూముల వల్ల సమస్యలు, లేకపోతే భూముల వల్ల నష్టాలు రావడం, అలాగే వాహనాల వల్ల ఏదైనా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవడం, వాహనాలు రిపేర్లకు రావడం, అనవసరమైనటువంటి వివాదాలు, అశాంతిని కలిగించేటువంటి సంఘటనలు, కలహాలకు అవకాశం కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ కుజుడు ఎవరెవరికైతే అనుకూలంగా లేడో ఈ మిథున రాశిలో సంచరించేటువంటి 55 రోజుల్లో వృషభ, మిథున, కర్కాటక, తుల, వృచ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల వారు ఈ 8 రాశుల వారు కూడా ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి సోమవారికి మంగళవారం రోజున అభిషేకాది కార్యక్రమాలు కానీ, అర్చనాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించండి. అలాగే మంగళవారం రోజు పేదవారికి 1 కేజీ కందిపప్పు దానం చేయండి. ఈ రకంగా సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్రాల పఠనం చేస్తూ కందిపప్పు దానం చేయడం వల్ల ఈ మిథున రాశిలో 55 రోజులు సంచరించేటువంటి కుజుని వల్ల ప్రతికూల ఫలితాలను పొందేటువంటి ఏ రాశుల వారైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునే శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది.